మీరు సింగిలా మింగిలా? సింగిల్ అయితే వీళ్ళతో ఎందుకు తిరుగుతావు? వాళ్ళ లెక్క వస్తుంటుండే కదా. అంటే మీ లవర్ మీకు కాల్ చేసి ఓయోకి వెళ్దాం రా అంటే ఏం చేస్తారు? ఏం చేస్తామండి ఒకవేళ అంటే లైక్ ఆలోచించుకొని ఓయోకి వెళ్దామంటే ఏం చేస్తామండి? ఆమె కోకైతే మాకు కూడా ఓకేనే కదా. ఆ అమ్మాయి గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు అయితే మంచి క్రేజీ క్వశ్చన్స్ అయితే వచ్చేసాం. మరి చూసేద్దామా పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారో. కాల్ చేసి వెళ్దాం రా అంటే ఆగరు అనుకుంటా. లేదండి, వెళ్ళిపోతారు పెళ్ళైన తర్వాత. అబ్బాయి పెళ్ళైన తర్వాత ఇప్పుడే వాళ్ళకొక్క అయితే మాకొక్కే అన్న. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. మీరు ఓయోకి వెళ్ళినప్పుడు మీరిద్దరు కలిసి బయటకు వచ్చారనుకోండి, అప్పుడు సడన్ గా మీ పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా అటు సైడ్ వస్తే చూస్తే ఏం చేస్తారు? ఏం చూసుకున్నా అంత పొగరు, ఏముందంటే పెళ్ళే డైరెక్ట్ ఇప్పుడు అలాగే ఉంటదా? అందమైన అమ్మాయికి అంటే రోడ్డు మీద వెళ్తా ఉందనుకోండి, సడన్ గా మీ దగ్గరకు వచ్చి కిస్ అడిగితే ఏం చేస్తారు? ఏమనుకుంటాం? షీజ్ ఎ బిట్స్ అని. ఇంటెలిజెంట్ ఫెలో. అందమైన అమ్మాయి ప్లస్ ఆంటీ ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, ఇద్దరులో ఎవరిని చూస్తారు మీరు ఎక్కువ? అమ్మాయినే ఆంటీని చూడరా? ఎందుకు? అంటే అది అంటే ఆంటీని చూడబుద్ది నేను ఆంటీలు ఆడైతే కాదు, అమ్మాయిలు అమ్మాయి. కానీ మనకెవరు ఆడరు. ఓకే, మీ లవరు మీరు ఓయోకి వెళ్ళారు అనుకోండి, అక్కడికి సడన్ గా పోలీసులు వస్తే ఏం చేస్తారు? ఏముందండి బాగో రన్. అది ఎటన్నా పోని మనకెందుకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది ఎటన్నా పోని మనకెందుకు. అయ్యా, ఏం చిల్లర కాదురా మీరు. మీ లవర్ కాల్ చేసి ఓయోకి వెళ్దామంటే ఏం చేస్తారు? పోతా. ఓకే, అక్కడికి వెళ్ళాక మీ ఏజ్ సరిపోకపోతే, అంటే మీరు ఓయోలో నుంచి బయటకు వస్తున్నారు అనుకోండి, సడన్ గా మీ పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా ఎదురొస్తే ఏం చేస్తారు? చూస్తే పెళ్లి చేస్తారు, ఇంకేం చేస్తారు? చేసుకుంటారా? చేసుకోలేక ఇక అవన్నీ చేసినాక వదిలేసారా? అంటే కొంతమంది ఆ అమ్మాయి చేసుకోను అని చెప్తే ఏం చేస్తారు? ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏంటి సార్, అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను, వదిలేస్తాం ఇక. ఓకే, మీ ముందు ఒక అమ్మాయి ఆంటీ వెళ్తున్నారు అనుకోండి, అందమైన అమ్మాయి అని, మీరు ఆంటీని ఎక్కువ చూస్తారా అమ్మాయిని చూస్తారా? ఆంటీనే మాటలు రావట్లేదు సార్. అమ్మాయిని చూడరా? అంటే ఎక్కువ ఎవరిని చూస్తారు? ఆంటీనే. ఓ ఆంటీ లవరా మీరు? ఓకే, సడన్ గా ఆంటీ వచ్చి ఇలాగా రూమ్ కి వెళ్ళమంటే ఏం చేస్తారు? అంటున్నారా? రోగాలు లేవు అని తెలిస్తే పోతారా? పోతాం. కన్ఫర్మ్ గా? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. పోతాం. సడన్ గా ఎవరన్నా చూస్తే మీ పేరెంట్స్ ఎవరైనా, లేకపోతే మీ లవర్ చూస్తే? సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏం చేస్తాం అక్క, ఏం చేయలేమప్ప. అంటే లవర్ చూస్తే ఏం చెప్తారు అమ్మాయికి? ఏం చెప్పి మేనేజ్ చేస్తారు? ఎవరు అంటే మా అమ్మని చెబుతారా, మా ఆంటీ అని చెబుతారా, మా అమ్మని చెబుతారా, మా ఆంటీ అని చెబుతారా, మా అత్త అని చెబుతారా? మీరు మీకు లవర్ ఉంది అనుకోండి, ఇప్పుడు అనుకోండి అనుకో అక్కడ మీకు లవర్ ఉంది అనుకోండి, మీ లవర్ ఇప్పుడు కాల్ చేసి ఓయోకి వెళ్దాం రా అంటే ఏం చేస్తారు? పోతాం కదా.
ఓకే, మీరు ఓయోకి వెళ్ళినప్పుడు సడన్ గా మీ పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా అటు సైడ్ వచ్చారు అనుకోండి, చూస్తే ఏం చేస్తారు? వేరే ఓయోకి వెళ్తాం, వేరే ఓయోకి వెళ్తాం. ఓయోలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కలిసి వచ్చినాం. అమ్మాయి ఉంటది కదా, అమ్మాయి ఎవరో మా తెలియదు. ఈ హాయ్ అంటే హాయ్ పరిచయం చేసి అంటే మీరిద్దరు చెయ్యి పట్టుకొని వచ్చారు అనుకోండి, ఆమె బ్లైండ్ దాటిస్తాను రోడ్ అని చెప్పి, ఆమె బ్లైండ్ దాటిస్తాను రోడ్ అని చెప్పి. హే గాయ్స్, చూసారు కదా పబ్లిక్ యొక్క రియాక్షన్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు మూవీ అప్డేట్స్ కోసం ఆరా తెలుగు మూవీ ప్రమోషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షార్ట్ ఫిల్మ్స్ కోసం ఆరా తెలుగు సినిమాటిక్ యూనివర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.